గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా జనగామ జిల్లా నర్మెట్ట కాంగ్రెస్ సర్పంచి అభ్యర్థి గోపగోని శ్రీధర్ గ్రామంలో కోతులు కుక్కల బెడద లేకుండా చేస్తారని చెప్తున్నాడు. సుమారు 150 కోతులను పట్టుకుని బంధించారు. గ్రామ ప్రజలు తనని గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడతారని సర్పంచ్ అభ్యర్థి గోపగోని శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన సంక్షేమ పథకాలు మీలోకి తీసుకొచ్చి అమలయ్యే విధంగా పింఛన్ లేని వారికి పింఛన్ ఇప్పించు. నర్మెటలో కోతుల బెడద ఉన్నది, కుక్కల బెడద ఉన్నది. ఆల్రెడీ కోతుల బెడద స్టార్ట్ చేసినాము. మా విలేజ్లో చాలా కోతులు ప్రజల కంటే ఎక్కువైపోయినాయి. అవి పట్టే శ్రీకారం చుట్టినాము. ఈ 15 రోజులు కాదు, కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఈ బాయిల దగ్గర కూడా ఉండొద్దనే మేము ఒక తపనతో ముందుకు పోతున్నాము. ఈ వ్యవసాయం పంట పొలాలు కూడా ఖరాబ్ చేస్తున్నాయి కోతులు. మరియు మురిక్కాళ్ళు నర్మెట్లో గత 30 సంవత్సరాల నుంచి వాటిని పట్టించుకునే నాదులు లేక మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా దెబ్బతిని మొత్తం డ్యామేజ్ అయినాయి. రోడ్లు మరియు లైటింగ్ సిస్టమ్ను మరియు గ్రీన్ నర్మెటగా నేను నా సంకల్పంతో ముందుకు తీసుకుపోయి రాష్ట్రంలో మంచి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని మేము ముందుకు వస్తున్నాను.